అంటే ఏదో అంటారు గదా! అంటే పచ్చకామెర్లు వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తది. ఆయన ఏం చేసాడో ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తున్నారేమో అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఈరోజు ఏదో పొలిటికల్‌గా నేను విమర్శిస్తున్నాను అనేది కాదు. ఒక్కసారి కంపేర్ చేసుకోండి మీరు కూడా. ఇంతకుముందు కనీసం లాస్ట్ 5 ఇయర్స్‌లో మేము సీఎం గారు 2014-19 మధ్యలో సీసీ కెమెరాల్ని దగ్గర దగ్గర 16,000 సీసీ కెమెరాల్ని మేము ఇన్‌స్టాల్ చేసి పెడితే, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వల. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందప్పుడు? మీకు రోడ్డు మీదకెళ్తే ఒక అనుమానితుడు కనిపించాడంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ వాళ్ళు చూసుకుంటారు. మిషన్ ఉంటుంది పోలీస్ దగ్గర. దానికి సంబంధించిన డబ్బులు కూడా కట్టకపోయేసరికి అవి కూడా పనిచేయడం మానేసినాయి. అంటే కేవలం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఒక ఊరొస్తున్నాడంటే, ఆ జిల్లాలో ఉన్న అందరు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులుండేవారు. అట్ ద సేమ్ టైమ్ మమ్మల్ని హౌస్ అరెస్ట్‌లు చేయడానికి పోలీసులుండేవారు. ఆఖరికి డీజీపీ ఆఫీస్‌కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికెళ్తే పార్టీ ఆఫీస్ దగ్గర ఇంచుమించుగా ఒక 200, 300 మంది పోలీసులను పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిన పనిని మేము చేస్తున్నామని వాళ్ళు అనుకోవడం వాళ్ళ అవివేకం. ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ పార్టీలకు అతీతంగా ఈరోజు పనిచేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్ ఒక అబ్బాయి కిరణ్ అని ఒక కుర్రోడు భారతి గారి గురించి సోషల్ మీడియాలో రాంగ్‌గా మాట్లాడాడని మా పార్టీ వాడైనా, మా పార్టీ సింపథైజర్ అయినా మేము తీసుకెళ్ళి అరెస్ట్ చేసాం. ఈరోజు ఎక్కడైనా పార్టీ వాళ్ళు కొంచెం అన్యాయంగా ముందుకెళ్తున్నారనుకుంటే మేమే ముందుకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్‌లకి పంపిస్తున్నాం. ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడమే కాదు, ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీదకి రావాలి. భయం లేకుండా రావాలి. అదొకటే టార్గెట్‌గా పెట్టుకున్నాం. అంతే తప్పించి చెప్తున్నాను గదండీ! వీళ్ళకేంటంటే మింగుడు పడట్ల. మేము ఇంత ఎఫెక్టివ్ వేలో వర్క్ చేసుకుంటుంటే మింగుడు పడక ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మాట్లాడనీయండి. ప్రజలున్నారు కదా! చూసుకుంటారు కదా! మరి ఆ రోజు అంత ఎఫెక్టివ్‌గా పనిచేసే 11 సీట్లకి ఎందుకు కన్ఫైన్ అయ్యారు?